ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం, విద్యార్థుల మెనూ ఛార్జీలు పెంచాలంటూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. అన్నా క్యాంటీన్లకు భోజనానికి 22 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం కేవలం 9 రూపాయలు ఇస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఈ పథకంలో పనిచేస్తున్నా రాజకీయ కారణాలతో తొలగించాలని చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన పథక కార్మికులు విజయవాడలో మహాధర్నాకు పిలిపించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన పథక కార్మికులకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులో భాగంగా దాదాపు 3000 పైనే మధ్యాహ్న భోజన పథక కార్మికుల్ని తొలగించారు. తమ అనుకూలంగా ఉన్న వాళ్ళని తమ పార్టీ కార్యకర్తలను నియమించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. మరొక పక్క మెస్ ఛార్జీలు పెంచాలంటూ, వాళ్ళకు వేతనాలు కూడా పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు, ఎంతమందిని ఇప్పటి వరకు తొలగించారు? ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ఎవరిని తొలగించమని చెప్తున్నారు, వేతనాలు పెంచుతామని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చినారు తొలగింపులు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా మధ్యాహ్న భోజన పథక కార్మికులు 85,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. 3,000 మందిని ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వాళ్ళని తొలగించారు. 88,295 మంది పనిచేసే వాళ్ళు 3,000 మందిని తొలగించారు. ఆ 85,000 ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్క. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,650 మందిని తొలగించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే పేరుతోని 3,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు 5 రూపాయలు, 8 రూపాయలతో ఈరోజు సింగిల్ టీ తాగితే 10 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 20 రూపాయలు, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు మెనూ ఛార్జీ ఇవ్వాలి అనేసి, ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీ పెంచాలి అనేసి, అదేవిధంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లి అనే గ్రామంలో ఒక కార్మికురాలు నిప్పంటుకొని స్కూల్లో కాలిపోయి చనిపోయింది. ఎన్నిసార్లు అధికారులకి అర్జీ ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అనేక మందికి గాయాల పాలవుతున్నారు. స్కూళ్లలో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉండట్లేదు. చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనేసి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి అనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి వాళ్ళు 11 నెలల పాటు పనిచేస్తారు. వేతనం మాత్రం 10 నెలలకే ఇస్తారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉండే ప్రాంతంలోనే మంగళగిరిలో అక్షయ పాత్ర వాళ్ళకి దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇచ్చారు. కోట్ల రూపాయలు వాళ్ళ వంట షెడ్కి ఇచ్చారు. మరి మేము ఒక పక్కన వేతనాలు పెంచండి, పిల్లలకి మెనూ ఛార్జీలు పెంచండి అంటేనేమో డబ్బులు లేవంటున్నారు ప్రభుత్వం. అక్షయ పాత్రకి ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఏ రకంగా వస్తున్నాయి అనేసి అడుగుతున్నాం. 22 రూపాయలు ఈ రోజు అన్నా క్యాంటీన్లకి ఇస్తున్నారు. మరి వీళ్ళకి పసిపిల్లలకి ఓట్లు లేవన్నా ఈ రోజు పసిబిడ్డలకి మెనూ ఛార్జీ పెంచమంటే పెంచట్లేదు. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, మెనూ ఛార్జీ పెంచాలి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, బియ్యం మంచి బియ్యం సరఫరా చేయాలనేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేవలం 3,000 రూపాయలతో ఏ విధంగా పని చేయాలో ప్రభుత్వం చెప్పాలంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే 3,000 మందిని తొలగించారు. అక్రమ తొలగింపులు ఆపకపోయినా ఖచ్చితంగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. డైరెక్ట్గా లోకేష్కి సవాల్ విసురుతున్నాం. మా దగ్గరికి రావాలి, మాతో చర్చించాలి, అసలు ఏం చేస్తున్నారో మధ్యాహ్న భోజన పథకాలు ప్రభుత్వం చెప్పాలంటూ కూడా వీళ్ళంతా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే తమ డిమాండ్స్ మీద ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్